తారీఖు ఉదయం 6 గంటలకు మా కుకట్పల్లి పోలీస్ స్టేషన్కి ఒక సమాచారం వచ్చింది. ఆ సమాచారం ప్రకారం ఏంటంటే 28 అండ్ 29 నవంబర్ నెల ఇంటర్వ్యూనింగ్ నైట్ రోజున కుకట్పల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉండేటువంటి మధుసూదన్ రావు అనబడే ఒక 57 సంవత్సరాల బిజినెస్ మ్యాన్ ఇంట్లో దొంగతనం జరిగింది. దాంట్లో 82 తులాల బంగారం, అదేవిధంగా కొద్దిగా సిల్వర్, ఒక 15 తులాల సిల్వర్ పోయిందని చెప్పేసి ఆయన నెక్స్ట్ 29 రోజు 10 గంటల ప్రాంతంలో పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ ప్రకారం మా పోలీస్ సిబ్బంది ఏసీపీ కుకట్పల్లి, ఎస్హెచ్ఓ కుకట్పల్లి, డిఐ కుకట్పల్లి అండ్ క్రైమ్ స్టాఫ్ అండ్ ఎస్పెషల్లీ సిసిఎస్ సైబరాబాద్ అంటే బాలనగర్ సిసిఎస్ స్టాఫ్ వీళ్ళందరూ కూడా మా సిపి గారి ఆదేశాల మేరకు ఇన్ఫర్మేషన్ తీసుకొని ఈరోజు ఉదయం మాకు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు ఎవరైతే 3 అఫెండర్లు ఉన్నారో వాళ్ళని క్యాచ్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర ఆ 82 తులాల బంగారం, అదేవిధంగా 15 తులాల సిల్వర్ కూడా ఇంటాక్ట్గా ఎలా ఉన్నదో అలాగా ఆ చోరీ రికవరీ చేయడం జరిగింది. సో దీంట్లో ఈ అఫెండర్లు ఎవరంటే ఎవరైతే మధుసూదన్ రావు కంప్లైంట్ ఉన్నారో ఆయనకి ఒక బిజినెస్ పార్ట్నర్షిప్ ఒక ఫర్మ్ ఉంది. దాంట్లో ఆయనతో బిజినెస్ పార్ట్నర్షిప్లో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర వీళ్ళిద్దరు ఎవరైతే ఒక 2 డ్రైవర్లు ఉన్నారో వాళ్ళిద్దరూ ప్లస్ ఒక డ్రైవర్ కొడుకు, వీళ్ళు 3 కలిసి వీళ్ళు తరచుగా డబ్బులు తరలిస్తుంటే లక్షలు డబ్బులు తరలిస్తుంటే చూసి వీళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటాయి అని చెప్పేసి వీళ్ళు ఒక పథకం పన్నారు. దాని ప్రకారం ఏంటంటే ఈ మధుసూదన్ రావు అనే వ్యక్తి వాళ్ళ పాప ఆరోగ్య విషయం రీత్యా వాళ్ళ ఇంట్లో ఉంటున్నారు. ఆయన భార్య కానీ ఆయన కానీ వాళ్ళ ఇంట్లో ఎవరు ఉండట్లేదు. దాన్ని చూసి వీళ్ళు ఒక పనిముట్టు సహాయంతో వీళ్ళ అపార్ట్మెంట్ తలుపు గొళ్ళెం విరగొట్టి లాక్ విరగొట్టి ఆ అపార్ట్మెంట్లోకి ఎంటర్ అయ్యి అక్కడ ఉన్నటువంటి 82 తులాల బంగారం, కొద్దిగా సిల్వర్ తీసుకున్నారు. దాని కిందనే ఇంకా 40 తులాల బంగారం ఉంది. అది కూడా తీసుకునే లోపు పక్కనే అలికిడైంది. ఎదురుగా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, బాలనగర్ సిసిఎస్ సిబ్బంది, అదేవిధంగా కుకట్పల్లి డిఏ అండ్ క్రైమ్ టీమ్ వీళ్ళందరూ కూడా చాలా చాకచక్యంగా పరిష్కరించినారు. వీళ్ళందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను. సో ఎస్పెషల్లీ ఇంట్లో ఉండకుండా ఎవరైతే ఊరికి వెళ్ళడం కానీ లేదా ఎక్కడికైనా చుట్టాలింటికి వెళ్ళడం కానీ, సొంత ఊళ్ళకి వెళ్ళడం కానీ, విహారయాత్రలకు వెళ్ళే వాళ్ళకి మా సూచన ఏంటంటే మీ ఇరుగు పొరుగు వారికి ఈ సమాచారం తెలియజేయండి. మేము ఉండట్లేదనే విషయాన్ని మీరు లైట్లు వేసుకొని ఇంట్లో ఎవరూ లేరు అనే విధంగా లేకుండా లైట్లు వేసుకొని వెళ్ళడం, సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసుకోవడం, లోకల్ పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వడం లాంటివి చేస్తే మీకు దొంగతనాల నుంచి రక్షణ ఉంటుంది. అది మా సలహా. థ్యాంక్ యూ. రైట్ వెళ్దాం. రైట్ గుడ్. రైట్